రాధే రాధే అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చిట్కుల్. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా? -6. టూ మచ్ కోల్డ్ ఉంది. రాత్రి లైక్ సి ఇన్ని లేయర్స్ మేము బ్లాంకెట్స్ కప్పుకున్నాము. సి దిస్ 1 2 అండ్ దిస్ ఇస్ 3 అయినా కూడా కోల్డ్ వాజ్ అన్బేరబుల్. ఎట్లా పనుకున్నారో మాకే తెలుసు. ఇప్పుడు మేము నెక్స్ట్ ముందుకి వెళ్ళాలి. దానికన్నా ముందు బయట వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. చలో వెల్సి. కుల్జా సుమ్ సీ దిస్. ఇవి మా రూమ్స్ అండ్ దిస్ ఇస్ ద వ్యూ. నేను నీకు మా రూమ్ దగ్గరని రివర్ ఉందని చెప్పా కదా, మా స్టే దగ్గరని. ఐ విల్ షో యూ దట్ యాజ్ వెల్. ఇట్స్ -6 అట్ ప్రజెంట్. ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. ఇక్కడ వాటర్ వెళ్తున్నాయి. అంతా ఫ్రోజన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రోజన్. సీ ద ఐస్. అక్కడే రాత్రి బాన్ ఫైర్ పెట్టుకున్నాం మేము. దట్ ఈస్ ద రివర్. ఇవంతా స్టేనే. ఇది బాప్సా రివర్. పక్కనే రివర్ ఉంది. కెన్ యూ ఇమాజిన్? సీ దట్ మ్యాన్. ఎక్కడెక్కడో వెళ్ళొచ్చున్నారు. సీ దట్. కాన్సా किधर कसा गेला? त्या ब्रिज तेच म्हणलेत का? ओ माय गॉड. नाइस. फ्रोजन असेल ना. कैसे लग रहा है सुशी? मजा तो बहुत आ रहा है, पर तेरे को देख के डर लग रहा है. ऐसा रात में शिवर करते रहेगी तो कैसा चलेगा? -20 में जाना है हमें अभी. రాత్రి ఇప్పుడు -6 ఉంది. రాత్రి -4 ఉండే. బట్ రాత్రి నాకు అసలు చలి ఆగలేదు. లైక్ 3 దొడ్డ బ్లాంకెట్స్ కప్పుకున్నాను. అయినా కూడా అస్సలు చలి ఆగనే లేదు. ఇప్పుడు -6 ఉంది. స్టిల్ దిస్ ఇస్ బేరబుల్. ఐస్ అంతా జమ ఇచ్చింది. దిస్ ఈజ్ నైస్. బాగుంది. चिकन बनाया था आपने? अरे एकदम मस्त बना था. पेट भर गया हमारा बहुत दिनों बाद. बहुत दिन के बाद. मेरे पति का तो बहुत साल में, मेरे का 2 साल में. अच्छा, यही है क्या आपके हस्बैंड? ओके. बच्चे? नहीं मेरा पति है. 2 साल से इधर ही हो? आप नेपाल से हो? जी. अच्छा. अरे हम तो नेपाल जाने का प्लान किए थे, वो दंगा हो गया ना तो इधर आ गए. हम नेपाल तो बहुत दूर है. घर तो बहुत दूर है. 2 घर है आपके? अरे अब तो अमीर निकले. सेफ है. सेब का खेत है. फिर यहाँ पे क्यों? आप आराम से घर पे बैठ जाओ. हम आ जाएंगे, लेके जो हमें. సో దిస్ ఇస్. ఇక్కడ నుండి వెళ్తే బార్డర్ ఉంది అక్కడ. నేపాల్ బార్డర్ ఐ థింక్ సో. అక్కడ నుండి బట్ అక్కడ బ్యాన్ చేశారు. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ హిమాలయాస్. కొంచెం ల్యాండ్ స్లైడ్ అయింది, అందుకే ఇక్కడ ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. ఇప్పుడు మేము కూడా ఆగాం. లాస్ట్ ½ అన్ అవర్ నుండి ఇక్కడే ఆగాం. సీ ట్రాఫిక్. ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, ఈ రోడ్ పైన చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయని ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ టెంపుల్ కట్టారంట. సో అప్పటి నుంచి యాక్సిడెంట్స్ తక్కువ అవుతున్నాయంట. సో ప్రతి ఒక్క టెంపుల్కి ఒక స్టోరీ ఉంది స్పితిలో. అండ్ ఇక్కడ ఈ వాటర్ ఫాల్ ఆన్ ది వే వెళ్తుంటే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. అందుకే మా డ్రైవర్ ఆపి మాకు చూపిస్తున్నాడు. ఫ్లో యాక్చువల్లీ తక్కువ ఉంది బట్ బాగుంది. అండ్ ఇక్కడ వ్యూ చూస్తే అమ్మ బాబోయ్ నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడ పువ్వు అని ఒక ప్లేస్ ఉంది ఆన్ ది వే టాబో వెళ్ళే ప్లేస్లో. సో అక్కడ పెట్రోల్ కోసం ఆగాము. బట్ రోడ్ ఈజ్ నో వర్డ్స్. రోడ్ చాలా బాగుంది బట్ టర్న్స్ చాలా ఉన్నాయి కదా, సో తిప్పినట్టు అవుతుంది. చూడాలి ఇంకెంత కంట్రోల్ చేసుకుంటానో నేను.
నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నాకైతే నచ్చట్లేదు. ఇంకా 3 hours టు గో టాబూకి. ఆన్ ది వే నాకు అని ఉంది, అక్కడ కూడా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి, అది కూడా కవర్ చేయాలి. ఉందో అండ్ వ్యూ ఎలా ఉందో అసలు నేనైతే చూడలేకపోతున్నాను. ఎవరికైతే మౌంటైన్స్ ఇష్టం, ఎవరికైతే డీప్ ఉండేది వ్యాలీస్ ఇష్టమో వాళ్ళకి ఇది బెస్ట్. నాకైతే ఓకే లైక్ 1 time ఎక్స్పీరియన్స్. మళ్ళీ వస్తావా అంటే మోస్ట్ ప్రాబబ్లీ రాను. మిగతా అంత కంప్లీట్ రూట్ మొత్తం ఇదే, ఇలాంటి వ్యాలీస్, ఇలాంటి మౌంటైన్స్, ఫుల్ టర్న్స్. రోడ్ మాత్రం బాగుంది, లైక్ సి రోడ్ బాగుంది, బట్ చాలా టర్న్స్ ఉన్నాయి. స్పితి ఈస్ దిస్. సో ఇప్పుడు టాబో ఇంకో నాకకు వెళ్తున్నాం కదా. ఆన్ ది వే ఒక సంఘం వచ్చింది, 2 rivers-ది, సుత్లజ్ ఇంకా స్పితి, 2 rivers-ది సంఘం అంట. ఈ 2 కూడా నేను ఫస్ట్ టైం వింటున్నా నేమ్స్. మీకు చూపిస్తా అవి ఎక్కడున్నాయి. సో యూ క్యాన్ సీ ఈ బ్లూ కలర్ వాటర్ ఏది ఉందో అది స్పితి, ఇది సుత్లజ్ విత్ 2 సంఘం అండ్ ద వ్యూ ఇస్ దిస్. ఇదే నాకు ఇప్పుడు మేము ఇదంతా ట్రెక్ చేసుకుంటూ వచ్చాము. మానస్ట్రీ, ఫ్రోజన్ లేక్. ఇప్పుడు ఏమేమి చూస్తామో నాకు కూడా ఐడియా లేదు. అది ఫ్రోజన్ లేక్ అంట, హాఫ్ ఫ్రోజన్ హాఫ్ ఇంకా వాటర్ ఉన్నాయంట. అదేం ఫ్రోజన్ లేక్ అదేమో. మేము ట్రెక్ చేసి వచ్చాము ఇప్పుడు ఆల్మోస్ట్ 20 minutes 30 minutes. సో దిస్ ఇస్ ద లేక్. అక్కడ చూసారా, అది ఫ్రోజన్, దాని మీద మనుషులు తిరుగుతున్నారు అండ్ ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇదే ఫ్రోజన్ లేక్. దీనిపైన వెళ్ళాలంటే భయం వేస్తుంది. సి కింద మొత్తం వాటరే ఉన్నాయి, పైన ఒక లేయర్ ఫ్రోజ్ అయింది అంతే, మిగతా అంతా వాటరే ఉన్నాయి. దీనిపైన క్రాక్స్ కూడా వచ్చాయి, అవి చూస్తే అయితే ఇంకా భయం వేస్తుంది. కింద వాటర్ మీకు కనిపిస్తున్నాయా? వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఎంతవరకు వెళ్తే మనకు ఫ్రోజ్ ఉందో అది ఐడియా లేదు. అందరైతే మరీ దూరం దగ్గర కూడా వెళ్ళారు ఆడుకుంటున్నారు, కానీ స్లిప్పరీ కూడా చాలా ఉంది. సీ ద క్రాక్స్ ఎలా ఉన్నాయో, అగో చూడండి ఎలా స్లిప్ అవుతుంది. అక్కడ దగ్గరే ఫ్రోజ్ ఉంది, భయం వేస్తుంది దీనిపైన నడవాలంటే. అమ్మో, ఇది ఇంకా చాలా ఫ్రోజ్ అవుతుందంట, కానీ ఈసారే పార్షలీ ఫ్రోజ్ అయింది, లేకపోతే మొత్తం లేకే ఫ్రోజ్ అవుతుందంట. నడవాలంటే కొంచెం కేర్ఫుల్లీ నడవాలి, లేకపోతే స్లిప్ అయి కింద మంచిగా పడిపోతాం. అందరికి చూసి మేమిద్దరం కూడా కొంచెం ఆడుకోవాలని డిసైడ్ అయ్యి ఇక్కడ చూడండి ఎలా ఆడుకుంటున్నాము. బాగా అనిపించింది నాకైతే అలా. వీళ్ళిద్దరికి చూడండి ట్రెండింగ్ మ్యూజిక్ పైన మంచిగా డాన్స్ చేస్తున్నారు. గెస్ట్ చేయండి ఏ సాంగ్ ఉందో. ఇది చాలా ట్రెండింగ్. నాకోలై ఇంట్లో ఉన్న ప్లేసెస్, నాకోకి గలియా ఎలా ఉన్నాయి చూడండి. ఏ ఈజీ అవుతావు దిస్ ఇస్ ద ఫేమస్ నాకో మానస్ట్రీ. మేము లోపలికైతే వెళ్ళలేదు, ఎందుకంటే క్లోజ్ ఉందని బయట నుంచే చూసాము. ఇంకా మా డ్రైవర్ కూడా మాకు ఎక్కడనో వదిలిపెట్టి ఎక్కడనో నెంకుతున్నాడు, సో అది కూడా భయం ఉండే మైండ్లో కొంచెం. సో మానస్ట్రీ అయితే ఇదే ఉంది, బాగుంది. బయట నుంచి అయితే బాగుంది, లోనికి అయితే వెళ్ళలేదు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇదే. సో మౌంటైన్స్ ప్లస్ మానస్ట్రీ అండ్ ఈ ఫ్లాగ్స్ ఏంటో నాకైతే ఈ కలర్ఫుల్ ఫ్లాగ్స్ చాలా నచ్చుతున్నాయి ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి. సో ఫైనలీ టాబో అయితే రీచ్ అయిపోయాము అండ్ రాగానే వెంటనే డిన్నర్కి అయితే వచ్చేసాము, ఎందుకంటే చాలా ఆకలి అవుతుండే. అండ్ ఇక్కడ వీళ్ళు లైక్ భట్టి ఇక్కడ పెడతారు మనకు వేడిగా ఉండడానికి, దానికోసం డెడికేషన్ ఒక స్పెషల్ రూమే ఉంటుంది. సో ఇక్కడ వచ్చాము అండ్ ఇప్పుడు వేడివేడిగా వాళ్ళు డిన్నర్ సర్వ్ చేస్తా అన్నారు, సో వెయిట్ చేస్తున్నాము. మాకైతే ఈ ఎక్స్పీరియన్స్ కొత్తగా కదా ఈ బట్టి అలాంటిదంతా, సో చూసి ఎంజాయ్ చేస్తున్నాము. నేను ఇంకా మా హస్బెండ్ డిస్కషన్ అది ఎలా వర్క్ అవుతుంది అది ఏంటి. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లీవ్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.